నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. హ్యాపీ మ్యారేజ్ డే, మెనీ మెనీ హ్యాపీ మ్యారేజ్ డే. 38th యానివర్సరీ సందర్భంగా వారు ఏ రోజులు వేసుకుంటూ వస్తున్నారు, ఏ రోజులు మాకు తెలుసు. హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే సార్. 48th వెడ్డింగ్ యానివర్సరీ ఇటువంటి మరి ఎన్నో చేసుకొని గోల్డెన్ జూబ్లీ అని ఉంటుంది సార్ 50 years కి. అది గ్రౌండ్ లో చేసుకొని అందరికి భోజనాలు. ఈరోజు మా హీరో గోల్డ్ వాటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మా కమిటీ వారు ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. దాంట్లో భాగంగా కేవలం వాటర్స్ మాత్రమే కాదు, మీ అందరూ ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా మేము పరిగణిస్తాము. ఈ సందర్భంగా మా వాటర్స్ మిత్రులకు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళన్నింటిలో కూడా మేము పార్టిసిపేట్ అయ్యి వారికి మేము ఉపశమనం కలిగిస్తాము. అంతేకాదు ముఖ్యంగా మా వాటర్స్ మిత్రులు ఎవరైనా మ్యారేజ్ డే ఉన్నా, వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఉన్నా కూడా మరి మేము ఎంతో ఘనంగా ఇక్కడ అన్న కూడా ఫ్యామిలీ వాటర్స్ పేలంగ్రౌండ్ వాటర్స్ ఫ్యామిలీగా మేము నిర్మించుకొని మరి మేము అన్న కూడా మా మనసులు, మా అనుబంధాలు, అనుబంధాలు వీళ్ళన్నింటినీ కూడా మేము పెనవేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తుంటాం. ఇది మాత్రమే కాదు, అనేక రకాల సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా మా పేలంగ్రౌండ్ అసోసియేషన్ వారు ఎప్పుడు కూడా ముందుంటారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే దాదాపుగా ఖమ్మం జిల్లాలో మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉభయ రాష్ట్రాల్లోనే మా పేలగ్రౌండ్ ఉన్నటువంటి క్రేజీ ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే మినీ అమెజాన్ లాంటి పెద్ద ఫారెస్ట్ కూడా ఇక్కడ ఉంది. అంతేకాదు మా కమిటీ అధ్యక్షులు కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరీ కానీ అందరూ కూడా చాలా మానవ దృక్పథంతో ముందుకు గొప్ప టీము. మరి ఎంతో ముందంజలో వారి యొక్క కృషి ప్రశంసనీయంగా చెప్పవచ్చు. దీంట్లో భాగంగా మరి ఈరోజు శ్రీ ఉమాకర్ గారు అండ్ వరలక్ష్మి గారి దంపతుల యొక్క 48వ మరి వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా ఇక్కడ మేము నిర్వహించుకున్నాము. ముఖ్యంగా కనుక మనం చూసినట్టయితే మన ఇంట్లో చేసుకుంటే కేవలం ఒక్కరు మాత్రమే చేసుకుంటారు, లేదా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు 2-3 కుటుంబాలు మాత్రమే పార్టిసిపేట్ అవుతాయి. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే 100 కుటుంబాల సభ్యులు ఇక్కడ పార్టిసిపేట్ అవుతారు. 100 మంది సభ్యుల యొక్క ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీస్సులు ఇవన్నీ కూడా మా గ్రౌండ్ నందు మరి ఉంటాయి. దయచేసి వాటర్స్ మిత్రులు ఇంకా ఉన్నట్టయితే మరి బర్త్డేస్ ఎవరు లేరు, మేము ఎలా లోన్లీగా ఉన్నామని చెప్పి ఎవరు ఫీల్ కావాల్సిన పని లేదు. మరి మీ అందరూ కూడా మీ బర్త్డేలు, మ్యారేజ్లుగా చెప్పినట్టయితే మా సంరక్షణ కంటి సంరక్షణలో మేము ఎంత ఘనంగా మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమాకర్ గారి వాళ్ళ సతీమణి 48 సంవత్సరాలు మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా ఎన్నెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా గొప్పదినం. మా మిత్రులు, వారి సతీమణి, వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వారి మ్యారేజ్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మన పేలంగ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వారితో నిర్మిస్తున్నారు. వారికి మన తరఫున, వాకర్స్ తరఫున, నా తరఫున, అలాగే కమిటీ తరఫున వారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. అసలు మంచిగా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అసలు ఇక్కడ భలే యాక్టివ్ అందరూ వచ్చి సెలబ్రేషన్ చేస్తారండి. మాకు కూడా వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పేరు పేరున థ్యాంక్స్ అండి. మేము దూరంగా ఉంటాం కానీ మా అమ్మా నాన్నకి మీరందరే ఫ్యామిలీ. అసలు నాన్న మీ గురించి చెప్తుంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మీ అందరి ప్రేమానురాగాలతో తడిచి ముద్దైపోయాము మేము. ఇంకా ఏం చెప్పగలుగుతున్నాం, మొత్తం ఇక ఏం మాట్లాడాలో, ఎలా మీకు థ్యాంక్స్ చెప్పాలో, ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం మా జీవితంలో ఇది. ఇంత మందితో చేసుకోవడం, మీ అందరి ఆశీస్సులు మాకు రావటం నిజంగా మాది ఇప్పుడు చేసుకున్న పుణ్యం అనుకుంటాను నేను. లేకుంటే జరిగేది కాదు. ఇది చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా బాగా చాలా ప్రేమగా దగ్గరికి వచ్చి ప్రతి వాళ్ళు చెప్పారు. చాలా మా కంపెనీ వాళ్ళు, అసోసియేషన్, మా తోటి వాకర్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇక ఏం మాట్లాడవచ్చు, నాకు మాటలు రావట్లేదు అసలు ఏం చెప్పాలన్నా కూడా. అందుకని అందరికి చాలా మళ్ళీ థ్యాంక్స్, మళ్ళీ కృతజ్ఞతలు అండి. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇలాగే అందరం ఆరోగ్యంగా ఉండాలి. మా శ్యామ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తుందంతా. ఎప్పటికి ఇలాగే ఉండాలి. మా కమిటీ కూడా మంచి కమిటీ ఎన్నికైంది ఈసారి. మంచిగా చేస్తారు, ప్రతి కార్యక్రమం బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి. ఇలాగే అందరం కలిసి ఉందాం, హ్యాపీగా ఆరోగ్యంగా ఉందామండి.